అంబటి రాంబాబుపై దాడిని ఖండించిన బొత్స, అనైతిక రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందంటూ ఫైర్. అంబటి రాంబాబుపై టీడీపీ గూండాల దాడి అమానుషం, పశ్చాత్తాపం లేకుండా అసత్యాలతో ఎదురుదాడి చేస్తారన్న పేర్ని నాని. అంబటి రాంబాబుపై దాడి ఉన్మాద చర్య, ఇది ప్రజాస్వామ్యమా లేక ఆటవిక రాజ్యమా అని నిలదీసిన శ్రీకాంత్ రెడ్డి. రేపు సిట్ విచారణకు కేసీఆర్, రాత్రికి లేదా రేపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ కు కేసీఆర్ నందినగర్ ఇంటికి సిట్ నోటీసులు అంటించడం దారుణం, తెలంగాణ సాధకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అన్న ఆర్ఎస్ ప్రవీణ్. గీతం భూ స్కామ్లో మేయర్ సహా ఎమ్మెల్యేలకు వాటా ఉంది, భూ దోపిడీని ప్రశ్నించిన మాపై దాడి చేశారన్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. ప్రతి డివిజన్ ప్రతి వార్డు గెలుపు మనకు ముఖ్యమే, మున్సిపల్ ఎన్నికలపై నాయకులకు దిశానిర్దేశం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ర్యాలీ, హైస్కూల్ విద్యార్థుల ఆందోళన, నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ నిరసన. అనంతపురం జిల్లా మాలాపురంలో సర్పంచ్ అభ్యర్థి అత్యుత్సాహం, సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 30 లక్షలు ఇస్తానంటూ దండోరా. కాకినాడలో గంగపుత్రులను వరించిన అదృష్టం, వలకు చిక్కిన కోనెం చేపలు ₹1 కోటి పైగా అమ్ముడుపోయిన వైన. ప్రకాశం జిల్లా దర్శిలో ఏసీబీ సోదాలు, మున్సిపల్ కమిషనర్ మహేష్ ఇంట్లో సోదాలు చేస్తున్న అధికారులు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్, సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్న అజిత్ దాదా సతీమణి. అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు, డిప్యూటీ సీఎంగా సునేత్రా ప్రమాణం చేయనుందన్న విషయం తెలియదన్న శరద్ పవార్. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పతనం, ఒక్కరోజే 19,000కు పైగా తగ్గి 1,49,000కు చేరిన తులం బంగారం, 1,07,000 తగ్గి 2,91,000కు చేరిన కిలో వెండి.